డైలీ టేస్ట్ ది డైలీ. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలోని మంత్రి పోకులేటి ఇలాకా పాలేరులో బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు రేణుక ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయులు దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఈ విషయమై కాంగ్రెస్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తాయి. ముజ్జుగూడెం గ్రామం తరపున సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరపున మేము పోరాటం చేస్తున్నాం. మరి మన ఉన్నం బెమ్మయ్య మండల అధ్యక్షుడై ఉండి బీఆర్ఎస్ తరపున జనాన్ని వేసుకొని వచ్చి అట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్ కాదు. 20 మందిని తీసుకొచ్చి నన్ను మా ఆయన చంపటం కోసం వచ్చిండు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? పెద్దోళ్ళు అయి ఉండి ఈ నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. పోలీస్ శాఖ వారిని, మంత్రి గారిని మరి ఏ న్యాయం చేస్తారు? పార్టీ కోసం మాకు ప్రాణానికి హాని ఉంది కాబట్టి మా సెక్యూరిటీ ఇచ్చి ఈ పార్టీని ముందుకు నడిపించి విజయవంతంగా నేను చేయాలి కాబట్టి నాకు కావాల్సిన సెక్యూరిటీ పంపించి ఆయన మీద ఏ చర్య తీసుకుంటారో, ఏం చేస్తారో, ఏ న్యాయం చేస్తారో పార్టీ నాకు న్యాయం జరిపియాలి ఖచ్చితంగా. ఈ అవకాశం పోగొట్టుకుంటే మాత్రం నేను ఈ రోజు ఇదేదో భయంతో చెప్పట్లేదు. ఇంత అన్యాయం చేయడానికి ఈ రోజు అడగటానికి ఎవరు రావట్లేదు. ముందుకు ఎందుకు రారు? ఇవాళ ఇది అన్యాయం అందరూ కనపడుతుండగా 20 మందిని తీసుకొని వచ్చి మేమిద్దరం గడగడ వణుకుంటుంటే ఒక్కళ్ళు కూడా గూడెంలో చూశారు కానీ రాలేదు నా ఇంటికి. నేను అదే రాత్రి పోలీసులు ఫోన్ చేసిన, వచ్చారు, చూశారు, రాసుకున్నారు. ఇవాళ ఉన్నాం మేము తరాసుకొని చేస్తాను అడగటానికి ఎందుకు రారు? ఊరు కాదు అది. ఈ రోజు మా పోలీసు వాళ్ళైనా, మంత్రి గారు సీనాన్న నేను ఏ న్యాయం చేస్తారు? పార్టీ కోసం మేము చచ్చిన ఇంతే చచ్చిపోతాం కానీ పార్టీ కోసం పోరాటం చేస్తాం. మా సెక్యూరిటీ గారు బీఆర్ఎస్ తరపు నుండి ఇంత అన్యాయం చేస్తుంటే ఈ రోజు ఎంత ఉండి కూడా ఎవరు ముందుకు వచ్చి ఇదేందని అడగట్లేదు. బీఆర్ఎస్ నాయకుడు, మండల నాయకుడు మా ఊళ్ళో చిల్లర గొడవలు చేసి మా మిసెస్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్గా అభ్యర్థిగా నిలబడ్డ దానికి మరి ఓటమి భయం పట్టిందో ఏం భయం పట్టిందో కానీ తెలీదు. మరి ఈరోజు ఒక గ్రామంలో మంచిది కోరుకున్నామని జనం అందరూ కోరుకుంటుంటే ఈ చిల్లర గొడవలు చెప్పి లబ్ధి పొందాలని ఈ విషయంలో మరి మా ఇంటికి అర్ధరాత్రి కాడ 1:30 టైంలో వచ్చి మేమిద్దరం భార్యాభర్తలు ఉన్నాగా ఒక 20 మందిని తీసుకొచ్చి మరి చిల్లర గొడవలు చేసి రాళ్ళు విసిరేసి మరి కుర్చీలు కూడా పలిగినాయండి. మన మంత్రి గారికి, నేలకొండపల్లి పోలీసు వాళ్ళకి చెప్తే ఒకటే విధానం చెప్తున్నాం సార్. మాకు ఎట్లాంటి గొడవలకి అన్నిటికీ మేము చూసుకున్నాం, తెగబడతాం, ఇబ్బంది లేవు. మా ప్రాణాలు పోయిన పార్టీ కోసం కట్టుబడి దీనికోసం తీసుకుంటామని మీ అందరి తరఫున సెలవు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నేలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ వర్గీయులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, గుడ్ మార్నింగ్. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి బొడ్డు రేణుక ఇంటి మీద బీఆర్ఎస్ స్థానిక నేతలు దాడులు చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆ రేణుక ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచరు, ఇతర వస్తువులను కూడా ఎక్కడికక్కడ చిందరవందరం చేసి పాల్పడినట్లు అభ్యర్థిని రేణుక చెప్తా ఉంది. అయితే రాత్రి సమయంలో కాంగ్రెస్ బలపరిచినటువంటి రేణుక తన మద్దతుదారులతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటు అడిగినటువంటి పరిస్థితులలో దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ స్థానిక నేతలు ఆమె ఇంటి మీద దాడికి పాల్పడినట్లు తెలుస్తా ఉంది. అయితే ముజ్జుగూడెం గ్రామానికి చెందినటువంటి ఓ బీఆర్ఎస్ కీలక నేత, మండలానికి సంబంధించి అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడు ఉన్నం బ్రహ్మయ్య సొంత ఊరు ముజ్జుగూడెం గ్రామం. తన గ్రామంలో పట్టు నిలుపుకోవడం కోసమే కాంగ్రెస్ అభ్యర్థి మీద గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఆ పోటీ చేయడాన్ని మొదటగా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆమె కాంగ్రెస్ మద్దతుతోటి బరిలో నిలిచింది. ఈ క్రమంలో తన మాట కాదని చెప్పి బరిలో నిలిచినటువంటి రేణుక మీద ఉన్నం బ్రహ్మయ్య, ఆయన అనుచరులు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన మాట వినని రేణుక ఇంటి మీద తన అనుచరులతోనే రాత్రి సమయంలో దాడి చేపించారు. అడ్డు వచ్చిన ఆమె మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు.
అయితే ఇంట్లో ఉన్నటువంటి కొంత నగదును కూడా వాళ్ళు ఎత్తుకెళ్లినట్లు ఆమె చెప్తా ఉంది. ఈ క్రమంలో ముజ్జుగూడెం గ్రామంలో మొత్తం ఘర్షణ వాతావరణం తలెత్తింది. ప్రస్తుతం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. స్వయాన కీలక మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మంత్రి అప్రమత్తమయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి నాయకులను కూడా ప్రస్తుతం గ్రామానికి పంపించారు. పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైనటువంటి ఇంటిని, ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించి ప్రస్తుతం ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి మీద ఆమె నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఉన్నం బ్రహ్మయ్య, గ్రామంలో ఉన్నటువంటి పలువురు బీఆర్ఎస్ నాయకుల మీద కూడా ఆమె పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకోవడం కొంత ఉద్రిక్తలకు దారితీస్తా ఉంది. ప్రధానంగా మంత్రి నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల మిగతా ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తా ఉంది. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం మంచిది కాదని నేతలు చెప్తున్నప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలో ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన మీద ఎవరైతే బాధితురాలు సర్పంచ్ అభ్యర్థిని ఉందో బొడ్డు రేణుక, ఆమె నేలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలి. గతంలో ఇదే అంశానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భంలో పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే తన మీద దాడి జరిగినట్లు ఆమె ఆరోపిస్తోంది. తనపై దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తను ఇంకా ఎన్నికల ప్రచారానికి వెళ్లేటువంటి సమయం ఉంది, ఎన్నిక ఇంకా ఉంది కనుక అప్పటి వరకు కూడా తనకు రక్షణ కల్పించాలని ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది. ప్రస్తుతం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి అక్కడ గ్రామంలో పర్యటించారు. బాధితురాలకి అండగా నిలబడి పోలీసుల స్టేషన్ కూడా వెళ్లి వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. యాకేష్, అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? బొడ్డు రేణుకకు సంబంధించి రక్షణ కల్పించే అవకాశం ఉందా? ఇది నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయినా కూడా పోటీకి తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ ఉన్నటువంటి సమయంలో ఇటు బొడ్డు రేణుక మీద మొదటి నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ముందు ఏకగ్రవానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అక్కడికి ఒప్పుకోలేదు. దాంతో ఆమె ఎన్నికల బరిలో నిలిచి 2 రోజుల నుంచి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంది. నిన్న రాత్రి సమయంలో కూడా దాదాపు 200 మంది కాంగ్రెస్ మద్దతుదారులతోటి కూడా ఇంటింటికి తిరిగింది, భారీ ర్యాలీ నిర్వహించింది. అయితే ఈ అంశాన్ని అంటే ఆమె గెలవడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆమెను అడ్డుకోవాలన్న ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఇంటి మీద దాడి చేయడం, అటు వచ్చిన ఆమె భర్తని ఆమె మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలకు ఆమె ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నటువంటి సమయంలో వారిని చూసి ఈ బీఆర్ఎస్ నేతలంతా కూడా పారిపోయినట్లు ఆమె చెప్తా ఉంది. అయితే ఎప్పటికైనా తమకు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి నేతలతోటి తమకు థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది. ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా తమకు పోలీసులు రక్షణ కల్పించాలి. ఆ సమయంలో దాడి జరిగినటువంటి సమయంలో కూడా ఆమె నేలకొండపల్లి పోలీసులకు సమాచారం అందించింది. వారు హుటాహుటిన అక్కడికి వచ్చి జరిగినటువంటి పరిస్థితిని మొత్తం గమనించారు, వివరాలు మొత్తం సేకరించుకొని వెళ్లిపోయారు. అయితే దానికి సంబంధించి పొద్దుటి వరకు కూడా ఎవరిని బీఆర్ఎస్ నేతలను ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని పోలీస్ స్టేషన్ కు పిలిపించే ప్రయత్నం చేయలేదు. దీంతో మళ్ళీ తమకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ అభ్యర్థిని రేణుక మళ్ళీ స్టేషన్ కి వెళ్లి ఎవరైతే కీలక నేతలుగా ఉన్నారో ఉన్నం బ్రహ్మయ్య, స్థానిక నేతల మీద కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు వారు అభ్యర్థిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉంది, వారిని కూడా పోలీసులు పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఒకటే ప్రధానంగా చెప్తా ఉంది, తమకు ప్రాణహాని ఉంది, తమ దళిత వర్గానికి సంబంధించిన కనుక అగ్రవర్ణాలు తమ మీద దాడి చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది, తమకు రక్షణ కల్పించాలని చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి క్రమంలో ఆయనకు కూడా విన్నవించుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా తమకు రక్షణ కల్పించాలి, పోలీసులతోటి తమకు రక్షణ కల్పించాలని కోరుతుంది. ఏదేమైనా ఈ తరహా ఘర్షణ వాతావరణాలు
చోటు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే కుటుంబ సభ్యులు కూడా తలబడేటువంటి రీతి ఉంటుంది. సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరుపుకోవాల్సినటువంటి సమయంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం పట్ల గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొడ్డు రేణుకకు సంబంధించి ఆమె దళిత వర్గానికి సంబంధించి అయినప్పటికీ కూడా అగ్రవర్ణాలు తమ మీద దాడులు చేస్తున్నారని ఆమె ప్రధానంగా ఆరోపిస్తుంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.